మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏ రోజైతే నా అక్క బ్రతికే ఉంది అన్న విషయాన్ని వాళ్ళు నా దగ్గర దాచిపెట్టారో ఆ రోజే వాళ్ళు నా శత్రువులయ్యారు. కేవలం దివ్య కోసం వాళ్ళని ఇన్ఫార్మర్స్ గా వాడుకుంటున్నాను అంతే. అదే పోయాక ఇంకా వాళ్లతో పనేంటి? దాంతోనే పోని దరిద్రం పోతుంది. ఏంటి, నేను చెడ్డదాన్ని అనుకుంటున్నావా? అయ్యో లేదు మేడం, మీ పగ ఎంత గొప్పదో అనుకుంటున్నాను. మీరు గ్రేట్ మేడం. ఇప్పుడు నా అక్క కూతురు దివ్య ఏం చేస్తుందో పాపం. అబ్బా ఇదేంటే, ఆ అరసోద ఆకలగాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, ఆ నిత్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తనకి బాగా పొగరు పెరిగిపోయింది. ఏదో ఒక రోజు దాని పొగరంతా అణిచేస్తాను. ఓషన్ని మమ్మీ కూతురా, మనం ఈ రోజే పొయ్యేలా ఉన్నామంటే ఏదో రోజు నిత్యపై పగ తీర్చుకుంటానంటారైతే. ఇదిగో వెంటనే బయటికెళ్ళి ప్రాణాలు దక్కించుకుందా పదా. దివ్య వద్దంటుంది కదా. అబ్బా వాళ్ళని ఇంట్లోనే సావని, మనమైతే వెళ్ళిపోదాం. అబ్బా చావు తరువుకొస్తుంటే సావధానంగా ఆలోచిస్తావంటే, త్వరగా పదా. అంతేనా? పదవే తల్లి. ఎక్కడికి వెళ్తున్నారండి? ఇక్కడ ఉండి సావమంటావేంట్రా? కష్టకాలంలో వదిలేసి వెళ్తారా? వాళ్ళెప్పుడు కష్టాల్లో తోడున్నారు చారి. ఇంట్లో పిల్లో కుక్క ఉంటే ఉండొచ్చమ్మా, బాంబు ఉంటే ఎలా ఉంటాం? మేమంతా ఉన్నాం కదా. వాయమ్మో, మీకున్నంత ధైర్యం మాకు లేదురా, మేము వెళ్తాం. పదపోడు. అది కాదండి చారి అంకుల్, వాళ్ళని ఆపద్దు, వాళ్ళనివ్వండి. మీరు బయటకు వెళ్ళండి మేడం. బాంబు ఎక్కడుందో తెలియనప్పుడు బయటికి వెళ్ళడం సేఫ్. అవునమ్మా, అనవసరంగా రిస్క్ తీసుకోవడం దేనికి? బాంబు ఏ క్షణంలో అయినా పేలిపోవచ్చు మేడం. మీరు త్వరగా బయటకు వెళ్తే మంచిది. మీ సేఫ్టీయే ఫస్ట్ మ్యామ్, బయటికి రండి. కావాలంటే మేము ఇక్కడే ఉండి మళ్ళీ వెతుకుతాం, మీరు వెళ్ళండి. ఇంతమంది చెప్తున్నారు కదమ్మా, బామ్మగారిని తీసుకొస్తాను, వెళ్ళిపోదాం. ఆగనమ్మా. అంకుల్, వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి రండి. మెయినా? వెంటనే వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయండి. ఎందుకు ఆఫ్ చేయమంటున్నారు మేడం? ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. వెళ్ళండి అంకుల్, వెళ్ళండి అంకుల్. చంద్రిక వెళ్ళిపోతానికి ఇదే రైట్. వెళ్దాం పద. పద 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 పద.
అంకుల్ మెయిన్ స్విచ్ ఆన్ చేసి రండి. అమ్మో 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 త్వరగా పద చంద్రిక, ఏ క్షణానైనా బాంబు పేలి ఈ ఇల్లు కూలిపోవచ్చు. పద పౌడరు. అదేంటి బాంబు పేలుతుందనుకుంటే లైట్స్ వెలిగే, ఏమై ఉంటుంది పౌడరు? పద పద. పద పద. అమ్మా బాంబు దొరికింది. ఎక్కడ మేడం? Come on, search. సారీ మేడం, అన్ని చోట్ల వెతికాం కానీ పూజ గదిలో చూడలేదు. పూజ గదిలో బాంబు పెడితే ఎవరికీ తెలీదు అనుకున్నారు, కానీ ఆ దేవుడే కాపాడాడు. మిమ్మల్ని మీరు రక్షించుకున్నారు మేడం, సమయస్ఫూర్తితో వ్యవహరించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. ఇక మేము బయలుదేరతాం. హ్యాపీగా నిద్రపోండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఎక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అవర్ డ్యూటీ. గుడ్ నైట్. అమ్మయ్య, బాంబు కనిపెట్టేశారు చంద్రిక. అవును పౌడరు, బతికిపోయాం. వెళ్ళిపోతామన్నారు కదా, మళ్ళీ వచ్చారే? ఏదో మాట వరుసకు అన్నాంరా, మా దివ్యను వదిలిపెట్టేసి పోతావా ఏంటి? బయటికెళ్ళి బతకలేమని చెప్పండి వదినా. అంత లేదమ్మా, 30 ఏళ్ళగా ఈ ఇంట్లోనే ఉంటున్నాం. సచ్చినా బ్రతికినా ఈ ఇంట్లోనే ఉంటాం. నీ చాకచక్యం వల్ల పెద్ద గండం తప్పిందమ్మా. అవునమ్మా, నువ్వే ఈ ఇంటిని మనుషుల్ని కాపాడావు. కమాండో ట్రైనింగ్ తీసుకుని కూడా మేము గెస్ట్ చేయలేకపోయాం మ్యామ్. మీరు నిజంగా గ్రేట్ మ్యామ్. మీ సెన్స్ సూపర్. మీరు చేయలేని పని మా దివ్య చేసింది. తను ఎంతో తెలివైందని మాకు ముందే తెలుసు. ఏదేమైతేనే ప్రాబ్లం సాల్వ్ అయిందా? లేదు, ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంట్లో బాంబు ఎవరు పెట్టారో కనిపెట్టాలి, వాళ్ళ పని పట్టాలి. సార్, మీరేమనుకోనంటే నా మనసులో ఒక డౌట్ ఉండిపోయింది. మనసులో ఏ డౌట్ ఉండకూడదు చార్కేసా, అడిగేశాయి. ఉదయం నుంచి అడగాలనుకుని అడగలేక ఆగిపోతున్నాను. దివ్య కోసం టెండర్ నుంచి ఎందుకు డ్రాప్ అయ్యానా? ఎగ్జాక్ట్లీ సార్.
మీరు భలే గెస్ట్ చేశారు. ఆ మాత్రం గెస్ చేయకపోతే నేను ఈ పొజిషన్కి ఎలా వస్తాను? ఎందుకు డ్రాప్ అయ్యారు సార్? ఏ రీజన్ లేకుండా నేనే పని చేయనని నీకు తెలుసు కదా. తెలుసు కానీ ఆ రీజన్ ఏంటో తెలియదు సార్. నేనేం చేసినా అందులో అర్థం పరమార్థం ఉంటాయి. ముందు ముందు నీకే తెలుస్తుంది. అంటే నాకు చెప్పకూడదా సార్? కొన్ని చెప్పి చేయాలి, కొన్ని చెప్పకుండా చేయాలి. సమయం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వేమైనా గెస్ చేసుంటే చెప్పు. ఐ థింక్ మీరు దివ్య మేడంని ఇష్టపడుతున్నారేమో. ఇష్టమా? నో వే. చాణక్య ఇక్కడ ఆ విశ్వామిత్రుడైన అప్సరసలకి పడిపోయాడేమో. నేను అమ్మాయిలకు పడను. మరి ఆ అమ్మాయి గారికి మీకు మధ్య బిజినెస్ లావాదేవీలు తప్ప వేరే విషయాలు జరిగే ఛాన్సే లేదు. కానీ మీరు ఆ బిజినెస్ నే వదిలేశారు. అంతకు మించి ఇంకే ఉంటుంది సార్? అంతకు మించే ఉంటుంది చారుకేశా. అయితే మీరు ఆ అమ్మాయి గారిని ప్రేమిస్తున్నట్టే లెక్క. నా లైఫ్ లో ప్రేమకి పెళ్లికి ప్లేస్ లేదు. ఎవరికి తెలుసు సార్, మీరు అమ్మాయి గారిని పెళ్లి కూడా చేసుకోవచ్చేమో. నాకు తెలుసు నేనెవ్వరిని పెళ్లి చేసుకోనని. చెల్లెలు గారు చెప్పినా చేసుకోరా సార్? మీకు పెళ్లి చేయాలని శశి మేడం అనుకుంటే మీరు వినరా? ఆలోచిస్తాను, కానీ అంతకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తాను. తన పెళ్లి కంటే ముందు మీ పెళ్లి జరగాలని మేడం అనుకుంటే? చెల్లికి పెళ్లి చేయకుండా అన్నయ్య ఎలా పెళ్లి చేసుకుంటాడు? అన్నయ్య పెళ్లి చేసుకుంటే తప్ప తను పెళ్లి చేసుకోనని చెల్లెలు గారు అనుకుంటే? ఇవన్నీ తను అనుకుంటుందా లేక నువ్వు అనుకుంటున్నావా? రేపు ఇలా జరగచ్చేమోనని జస్ట్ ఊహించి చెప్తున్నాను సార్. ఊహల్లో బతకడం నాకు ఇష్టం ఉండదు చారుకేశా. ఆ ఊహల్ని నిజం చేసుకోవడమే జీవితం అని నేను నమ్ముతాను. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. అంత ఎక్కువ కాదు కానీ కాస్త డిస్టర్బ్ చేస్తున్నావు దివ్య. ఐ థింక్ మీరు దివ్య మేడంని ఇష్టపడుతున్నారేమో. ఏమిటి అంత జరిగిందా? అవునే మీనాక్షి, ఆ నిత్య గారు మన దివ్యమ్మని చంపాలని ఇంట్లో బాంబు పెట్టారు. అయ్యో, ఏదైనా జరగకూడనిది జరుగుంటే అంతా ఏమైపోయేవారండి. అందుకే కదా ఏ ఘోరం జరగకుండా పైనున్న జైసారు, మంగా మేడం, స్వరూప మేడం ఆశీర్వదించి ఆదుకున్నారు. పైనున్న వారి సంగతి పక్కన పెట్టండి, పక్కనే ఉన్న మనం వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా. ఈ రోజు దివ్యమ్మను మేం కాపాడలేదు మీనాక్షి, దివ్యమ్మే అందర్నీ కాపాడింది. అవునా అండి? అవునా అని అలా మెల్లగా అడుగుతావేమిటి? అంతమంది సెక్యూరిటీ, పోలీసులు, బాంబు స్క్వాడు అంతా కలిసి కనిపెట్టలేని బాంబుని దివ్యమ్మ కనిపెట్టింది. ఆ ఇంట్లో ఉన్న మనుషులతో పాటు ఆ ఇంటిని కూడా కాపాడింది. దివ్యమ్మ నిజంగా దేవతండి. అవును మీనాక్షి, జైసారు, మంగా మేడం, స్వరూప మేడం గారి లక్షణాలను, వాళ్ల తెలివితేటలను, ధైర్య సాహసాలను అక్షరాలా పుణికిపుచ్చుకుంది. ఇంకో మాట చెప్పాలంటే జైసార్నే మించిపోయింది. ఏమిటండి, ఇది వరకు ఎప్పుడూ జైసార్నే పొగిడేవారు, ఇప్పుడు దివ్యమ్మను పొగుడుతున్నారు. జైసార్ కంటే దివ్యమ్మే ఎక్కువైపోయిందా? ఆ తండ్రి కూతురే కదటే దివ్యమ్మ. అయినా దివ్యమ్మ ఇప్పుడు నా బాసు. బాసును పొగడటం తప్పు కాదు. ఆ నోటితోనే కాస్త నిత్యను తిట్టండి. అదేమిటే నిత్య అని ఏకవచనంతో అంటున్నావు? లేకపోతే ఆవిడ్ని మీలా గారు గీరు అంటూ గౌరవించాలా ఏమిటి? తనసలు మనిషేనా? చిన్న పిల్లని చంపాలని చూసింది, బ్రతికొస్తే ఇప్పుడు చంపాలని చూస్తోంది. దేవుడు తనని ఎందుకు తీసుకెళ్లలేదో. తను ఎలాంటిదైనా దివ్యమ్మ అంతకు మించి మీనాక్షి. నిత్యగారు దివ్యమ్మని ఏమీ చేయలేరు. జైసారు, మంగా మేడం అలాంటి కూతుర్ని కన్నారు. నువ్వు ఉన్నావు ఎందుకు? రోకల బండలాంటి ఎదవన కన్నావు. అదిగో వచ్చాడు. ఏంటి మమ్మీ, అప్పుడే మీ ఆయన నా మీద చాడీలు చెప్పడం మొదలు పెట్టాడా? అవునరా, నాకదే పని. మరి ఇంటికొస్తే మీకదే పని కదండి. నువ్వు వాడికి సపోర్ట్ చేయకు. మమ్మీ ఆల్వేస్ నా పార్టీయే డాడ్. ఇదిగో ఈ మమ్మీ డాడీ అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? ఆంగ్ల భాషను పక్కన పెట్టి మాతృభాషలో మాట్లాడరా. అమ్మ భాషను గౌరవించలేని వాడివి అమ్మా నాన్నల్ని గౌరవిస్తావురా నువ్వు? అలాగే నాన్నారు. అలాగే అనడం కాదు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని రావాలని నీకు చాలాసార్లు చెప్పాను.
ఎలాగో స్నానం చేస్తాను కదా నాన్నారు. అఘోరించావులే. అవునే మీనాక్షి, ఆ కాంచీపురం సంబంధం ఏమైంది? ఏమవుతుంది? మీరు మాట్లాడితే ఖాయం అవుతుంది. ఎవరికమ్మా సంబంధం? నీకేరా. చి పోండి నాన్నారు. నాకు అప్పుడే పెళ్ళండి. చా, నువ్వేమైనా బాలాకుమారుడు అనుకుంటున్నావురా? అడ్డగాడిదిలా పెరిగి నా అంతున్నావు. అప్పుడే పెళ్ళా అంటావేమిటి? ఏమిటండి అలా అంటారు? బిడ్డ ఏపుగా పెరిగి ఆరోగ్యంగా ఉండటం తప్ప ఏమిటి? తాడి చెట్టులా ఉండి తాళి కట్టను అనడమే తప్పు. ఆడి వయసు కుర్రాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని అప్పుడే పిల్లలను కూడా కనేశారు. ఏంటి నాన్నారు? తాతయ్య అని పిలిపించుకోవాలని మీకు అంత తొందరగా ఉందా? తాతయ్య ఏమిట్రా? లేకపోతే రేపు నాకు పెళ్ళయ్యకు పుట్టే పిల్లలు మిమ్మల్ని బ్రో అని పిలుస్తారా ఏంటి? ఇప్పటికే మీ రూపాన్ని క్యారెక్టర్ ని నాకు అంటించి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రేపు నాకు పుట్టబోయే వాడికి కూడా మీ జీన్స్ వచ్చి ట్రిపుల్ యాక్షన్ చేద్దాం అనుకుంటారా? ఇప్పటికే మన ఇద్దరిని జనం చూడలేక చేస్తున్నారు. ఇక మూడో వాడు కూడా వస్తే కళ్ళు మూసుకొని పారిపోతారు. అంటే ఏమిట్రా? హీరోలు మాత్రమే 4-5 క్యారెక్టర్లు చేయాలా? కమెడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయకూడదా? రేయ్, ఆ మాటకొస్తే దానవీర సూరకర్ణ సినిమాలో మహానటుడు ఎన్టీఆర్ గారు 3 పాత్రలు చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు గారు కూడా 3 పాత్రలు చేశారు, తెలుసునా? అమ్మా, నా వల్ల కాదు. కాస్త నువ్వైనా చెప్పమ్మా. చాదస్తుందో చంపేస్తున్నారు ఈయన. చాదస్తం గేదస్తం అన్నావంటే చెవి మెలిపెట్టేస్తాను యాదవా. అంటకత్ర వేయించేస్తాను. ఇలా నా బుర్ర తినే బదులు భోంచేయచ్చు కదా నాన్నారు. నువ్వు రాకుండా మీ నాన్నారు ఎలా భోంచేస్తారా? అబ్బో, ఎంత తిట్టినా నా మీద ప్రేమ ఉందన్నమాట. కొడుకు మీద ప్రేమ లేని తండ్రి ఎక్కడైనా ఉంటాడేమిట్రా? మీ నాన్నగారికి నువ్వంటే ప్రాణం. పైకి తిట్టినా లోపల మురిసిపోతూ ఉంటారు. అవునా నాన్నారు? దొంగ. రేయ్, ఇప్పుడంతా ఎందుకులే గాని వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దాం. 5 minutes నాన్నారు. ఒరేయ్ చారికేశా, ఒక్క నిమిషం. ఏంటన్నారు? మీ బాసు ఎందుకు టెండర్ నుంచి తప్పుకున్నారు? అదే నాకు అర్థం కాలేదు నాన్నారు. నువ్వు అడగలేదట్రా? ఆయన చెప్పలేదు. ఏదో ప్లాన్ లేకుండా ఆయన విత్డ్రా అయ్యుండురా. అదేమిటో తెలుసుకోవాలి. నేను అడిగినా చెప్పండి అన్నారు. మీరే తెలుసుకోండి. వెధవ తెలివితేటలు. మీ బాస్ సీక్రెట్స్ నాకు చెప్పకూడదనే కదా? మరి తెలుసు కదా. రేయ్, నేను కనిపెట్టలేకపోయినా దివ్యమ్మ కనిపెట్టేస్తుందిరా. నువ్వు అలా చూస్తా ఉండు. చూద్దాం. యాదవా అని వడ్డించు. చాణక్య, దివ్య. ఓకే, కంగ్రాచులేషన్స్ టెండర్ వచ్చినందుకు. టెండర్ కి మీరెందుకు రాలేదు? కొత్తగా బిజినెస్ లో ఎంటర్ అయిన మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. విచిత్రంగా ఉంది. లాక్కోవడమే తెలిసిన చాణక్యకి ఇవ్వడం కూడా తెలుసా? మీ పిన్నిపై మీరు గెలవాలనుకున్నారుగా. మీరు పోటీగా వచ్చినా నా పిన్నిని నేను ఓడించేదాన్ని. నాతో పోటీ మీకంత మంచిది కాదు. ఎస్, మీరు మంచివారు కాదని నాకు తెలుసు. అంటే నేను చెడ్డవానని ఫిక్స్ అయ్యావా? తండ్రి ఇచ్చిన దాన ధర్మాలని తిరిగి లాక్కునే కొడుకు మంచివాడు కాదు కదా. అవసరానికి తీసుకున్న దానాన్ని నేను లాక్కోలేదు. ఆయన మంచితనాన్ని స్వార్థంగా వాడుకున్న వారిని శిక్షిస్తున్నాను.